నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుంది, ఆసరా పింఛన్ల ముచ్చట ఎక్కడ పోయింది, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి హామీ ఇప్పటికీ కూడా ఎందుకు అమలు కావట్లేదు అని చెప్పి మనం చాలా రోజుల నుంచి కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు, వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆసరా పింఛన్లు మా ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే వృద్ధులందరికీ కూడా 4,000 రూపాయల పింఛన్ చేస్తాము, అదే విధంగా వికలాంగులందరికీ కూడా 6,000 రూపాయలు చేస్తామని చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ 4,000 లేదు, 6,000 లేదు, ఉన్నటువంటి పాత పింఛనే ఇస్తా ఉన్నారు. అంటే ఎందుకు ఈ రకంగా ప్రభుత్వం ఇవాళ వికలాంగులని, వృద్ధులని మోసం చేసింది, ఎందుకు ఇబ్బందులు పెడతా ఉంది? వాళ్ళంతా కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి వికలాంగులు, వృద్ధులందరూ కూడా పెరుగుతాయి కావచ్చు, ఈరోజు పెరుగుతాయి కావచ్చు, రేపు పెరుగుతాయి కావచ్చు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గల్లీ ఢిల్లీ పొయ్యడు వచ్చుడు అవుతా ఉంది, కానీ ఆసరా పింఛన్లు మాత్రం పెరగడం లేదు. ఆసరా పింఛన్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవట్లేదు, ఒక జీవో విడుదల చేయట్లేదు. ఒక సినిమా విడుదల అవుతా ఉందంటే అప్పటికప్పుడే పోతారు, అప్పటికప్పుడే వాళ్ళు కలిసి శాలువలు కప్పి ఫోటోలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారితో నవ్వి ముచ్చట్లాడి తిరిగి మళ్ళీ ఇంటికి పోతారో పోరో అప్పుడే జీవో విడుదల అయిపోతుంది. టికెట్ల రేట్లు పెంచుకోండి అని చెప్పి అప్పటికప్పుడే ప్రభుత్వం నుంచి జీవో ప్రకటన కొడతారు, విడుదల కూడా అయిపోతుంది కాపీ. కానీ ఆసరా పింఛన్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిర్రు, అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే పింఛన్ల మొత్తం కూడా పెంపు చేస్తాము అని చెప్పిర్రు. మరి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు కూడా కావస్తా ఉంది. మరి ఎప్పుడు పెంచుతారు పింఛన్లు? అంటే ఇచ్చినటువంటి మాటని ఏమనుకోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేనిఫెస్టోలో పెట్టారు కదా, మా పార్టీ కనుక అధికారంలోకి వస్తే వృద్ధులందరికీ 4,016 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పారు కదా, వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. మరి ఇవన్నీ కూడా ఎందుకు అమలు కావట్లేదు? ఎప్పుడు అమలు చేస్తారు? అంటే ఎన్నికలు వస్తేనే మీకు పథకాలు గుర్తొస్తాయా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినట్టుగా అమలు చేయాలి కదా. వృద్ధులందరూ కూడా ఇవాళ వికలాంగులు, వృద్ధులంతా కూడా వాళ్ళందరూ కూడా పెంచుతారు అని చెప్పి ఓపిక పడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ పైన ఒక గౌరవము, ఒక మర్యాద ఉన్నది కాబట్టి వాళ్ళు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు మాత్రం అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు పింఛన్ల పెంపు విషయంలో ఒక ఆలోచన కూడా చేయట్లేదు. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో కూడా దీని గురించి ఒక 10 నిమిషాలు కూడా ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? ఆసరా పింఛన్లు ఎప్పుడు పెంచుతారు? మీరు ఇచ్చినటువంటి మాటని ఎప్పుడు నెరవేరుస్తారు? ఇవాళ వృద్ధులు, వికలాంగులంతా కూడా అడుగుతా ఉన్నారు ఈ ప్రశ్న. మా పింఛన్లు ఎందుకు పెంచట్లేదు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ కష్టాలను చెప్తా ఉన్నారు, వాళ్ళ కన్నీళ్ళని చూపెడతా ఉన్నారు, అడుగుతా ఉన్నారు. కానీ సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. అంటే మీకు బాధ్యత లేదా? మీరు చెప్పినటువంటి మాటని అమలు చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే చేస్తామో చెయ్యమో, అవుతుందో కాదో ఏదో ఒకటి చెప్పాలి కదా. అధికారం దగ్గరికి రాగానే కుర్చీలో కూర్చోగానే ప్రజలు పక్కన పెట్టేసిర్రు. 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయో తెలియదు. వికలాంగులను, వృద్ధులని కనీసం వాళ్ళని ఓదార్చే ప్రయత్నమో, కనీసం వాళ్ళకు ఒక భరోసా చెప్పే ప్రయత్నమో ఇప్పుడు అవ్వట్లేదు. కాస్త ముందుకు తీసుకొని కొంత సమయం తీసుకొని పెంచుతామని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయడము ఏది కూడా చేయట్లేదు. అరే ఇంత నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? ఆసరా పింఛన్లు పెరుగుతాయా, పెరిగాయా? ఒక క్లారిటీ ఇవ్వండి. పెంచము అంటే పెంచమని చెప్పండి, లేదంటే పెంచుతామని చెప్పండి, ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేయండి. త్వరలో అని చెప్పి మాత్రం పేపర్లలో ప్రకటనలు వేపియకండి. ఆ ప్రకటనలు చూడడానికే తప్ప దేనికి పనికిరావు. మీ ప్రకటనలు, పేపర్లో వచ్చేటటువంటి ప్రకటనలు చూడడానికి మాత్రమే పనికొస్తాయి, చదవడానికి మాత్రమే పనికొస్తాయి, కానీ ఇంకా మిగతా వాటికి దేనికి కూడా పనికి రావు. కాబట్టి నిజంగా మీరు ఒకవేళ పెంచితే ఏ సమయాన పెంచుతారో, ఏ తారీఖు నాడు పెంచుతారో అది చెప్పే ప్రయత్నం చేయండి. చెప్పి అప్పటికప్పుడు ఒక జీవో విడుదల చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. అరే వృద్ధులు, వికలాంగులంతా కూడా కొంత లక్షల మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళలో ఒత్తులు వేసుకొని మరి, ఇంకా కొంతమంది అయితే చాలా వాళ్ళ కాళ్ళకు, అరికాళ్ళకు వేసుకునేటటువంటి చెప్పులు అరిగే విధంగా మీ సేవల చుట్టూ, గ్రామ పంచాయతీల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. మా పింఛన్లు ఎప్పుడు పెరుగుతాయి, ఏంది, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చిందా,
రేవంత్ రెడ్డి గారు చెప్పి సంవత్సరంన్నర గడిచిపోయింది, ఇప్పటికీ అధికారంలోకి వచ్చారు. మరి ఏమైంది? ఇప్పటికీ ఏమైనా మాట్లాడిండా ఈ మధ్యలో? దీనిపైన ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, ఎప్పుడు పెరుగుతాయి అని చెప్పి?